చేయింది. ఆ రకంగా మనం సమానత్వాన్ని సాధించగలిగామా లేదా? అలాగని మన ప్రాచీనాన్ని తక్కువ చేయక్కల. అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు ఉన్నది అభివృద్ధి ఉంది. వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్య కాదు 10,000 జీతాల పంటలక్క. వంకాయలు వేయించుకుంటూ ఇంటూ కూర్చోవడమే కదా, నెలకు 10,000, 20,000, 30,000, 50,000 బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. పైగా వాళ్ళకు కూడా జీతాలు ఏడాది లెక్కల్లో ఇస్తున్నారు. నెలకి చెబితే తక్కువగా ఉంటుంది, ఏడాదికి చెబితే ఎక్కువగా ఉంటుంది. పతిసేవ ధరించు పత్ని వ్రతమే కాదు, పతికి పాఠము నేర్పు పంతులం. దూరకు ఎంతసేపు స్త్రీలకు చెప్పే కథలు కూడా పాతివృత్యాన్ని గురించి, భర్త మాటలు జవదాటకూడదు, ఇలాంటి మాటలే. ఇవాళ పతికి పాఠము నేర్పు పంతులమ్మ. మనం ఆధునికంగా వచ్చే వారపత్రికలు, మాసపత్రికలు, ఏ పత్రిక చూసినా భర్తకి గుణపాఠం నేర్పినటువంటి వాళ్ళ చరిత్రలు కూడా మనం చూస్తాం. ఇల్లు దిద్దుకొనడి ఇంటి దీపమే కాదు, జాతి దిద్దక నేర్చు జయ పతాక. తన ఇల్లు తాను దిద్దుకోవడమే కాదు, ఇవాళ కార్యాలయాల్లో ఉన్నారు, అనేక రకాల సంస్థల్లో ఉన్నారు. వీళ్ళు చెయ్యలేరేమో అనుకున్నటువంటి రక్షక భట ఉద్యోగాలు, బస్సు కండక్టర్ ఉద్యోగాలు, ఆటో నడిపేటువంటి ఉద్యోగాలు, ఇలాంటివి రకరకాల ఉద్యోగాల్లో ఈవేళ మహిళలు కనపడతారు. అంచేతని వీళ్ళ జాతిని కూడా దిద్దుతున్న జయ పతాకగా భావించవచ్చు. అలాగే శనగ పేరంటాల శ్రావణమే కాదు, ప్రజల నేలగజాలు భాద్రపదము. శ్రావణ భాద్రపదాలు పక్కపక్కన వస్తాయి. అందుకని శ్రావణ మాసం అనగానే శనగ గింజలు, పేరంటాలు మూట కట్టుకోవడం, సరదాగా పట్టుకెళ్ళడం ఇందుకోసమే కాదయ్యా. శ్రావణ మాసం పేరంటానికి ఎంతగా వీళ్ళు తగిన వాళ్ళు. ప్రజా పరిపాలన, రాజకీయ రంగంలో కూడా అంతటా అభివృద్ధిని సాధించారు. అలాగే ప్రజలు వాళ్ళు అందంగా పరిపాలిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉదాహరణ, తమిళనాడు ముఖ్యమంత్రి ఉదాహరణ. మొత్తం మీద ఆధునిక భారతీయ సతి అందుకున్న శిఖరములను అందగాలేదు శీతనగం. ఆధునిక భారతీయ సతి అందుకున్నటువంటి శిఖరాలను ఇంకా హిమాలయం కూడా అందుకోలేదు. ఏదో హిమాలయాలు అంబరచుంబి సరస్సర ఝరీ పటలమని ఆకాశం అంత ఎత్తున్నాయంటారు, కానీ మా భారతదేశపు అమ్మాయిలు, స్త్రీలు అందుకున్నటువంటి శిఖరాలు ఇంకా హిమాలయాలు అందుకోలేదు. అయితే ఇందులో గొప్పదనం ఏమిటంటే, ఎదిగినంతగా ఒదిగినారు ఈ మహిళలు. ఎవరైనా మనం నేర్చుకోవాల్సింది అది భారతీయతలో సంస్కారంగా మనం గుర్తిద్దాం. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఒక పాటగా రూపొందిన సామెత, పాట వల్ల ఏర్పడిన సామెత. ఎందరో మహానుభావులు, అందరికీ వందనము. త్యాగరాజస్వామి ఏ ముహూర్తంలో ఈ మాట అన్నారో కానీ అది ఇవాళ తెలుగులో ఒక ప్రధానమైన వాక్యం అయిపోయింది. సభ ప్రారంభించేటప్పుడు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అన్నాం. ఒక్కోసారి కొంచెం వ్యంగ్యంగా ఎందరో మహానుభావులు అనడం కూడా అలవాటు. ఎందుకంటే మహానుభావ శబ్దానికి ఉండే రెండో అర్థాన్ని పురస్కరించుకొని ఇలా మాట్లాడడం కూడా మొదలైంది. కానీ ఒక నిగర్వ చూడామణి అయినటువంటి త్యాగరాజస్వామి తనకు సన్మానం జరిగినప్పుడు, నేనెవరిని రామభక్తిలో తప్పితే నాకేం చేతనం ఉండదు కనుక ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళ యొక్క పాదసేవకుని నేను అన్నట్టుగా ఎంతో సుదీర్ఘమైనటువంటి గీతాన్ని పాడి దాన్ని ఒక అందమైనటువంటి సామెతగా మనకు అందించారు. నిజంగానే తెలుగు జాతిలో ఎందరో మహానుభావులు ఉన్నారో మనం చెప్పలేం. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా యువతరం, ఏ రంగంలో మనం విజయం సాధించినా ఆ రంగంతో సహా ఇతర రంగాల్లో కూడా మనం ఒక్కడమే ఉన్నామని అనుకోకూడదు. చాలామంది ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనములో మన ప్రసంగం మొదలుపెట్టి చేస్తే ఐన్స్టీన్ లాగే, ఎడిసన్ లాగే, ఇప్పుడు ఇంకా ఏ అవయవాలు లేకపోయినా మెదడుతో చురుగ్గా పనిచేస్తూ విశ్వ రహస్యాలన్నీ ఛేదిస్తూ ఉన్నటువంటి స్టీఫెన్ హాకింగ్ లాగే అనేక రంగాల్లో తెలుగు వాళ్ళు కూడా పురోగమించగలరు. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, వారు చతుర్ముఖ పారాయణంలో ఉన్నారండి అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. పేకాటకి ఎంత పెద్ద పేరు వచ్చేసిందో, చతుర్ముఖ పారాయణం. ఒక దుర్వ్యసనాన్ని వదిలిపెట్టలేని వాళ్ళండి దానికి అందమైన పేరు పెడతారు. కాస్త పుచ్చుకునే అలవాటు ఉన్నవాడు పుచ్చుకుంటున్నామండు. రాత్రి ఏమి దాడితో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇవే అలా మాట్లాడే పెద్ద మనిషిని చూసాం. అలాగా పేకాటకి పండితులు పెట్టిన అందమైన పేరు ఏమిటంటే చతుర్ముఖ పారాయణం. అయితే ఎందుకు పెట్టారు, దానికి ఒక కారణం ఉండాలి కదా. చాలా సరదాగా ఉంటుంది. చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క బొమ్మ కానీ, సినిమాలో చూపించినప్పుడు కానీ, విగ్రహం కానీ ఏదైనా చూడండి, 4 ముఖాలు 4 వైపులను చూస్తూ ఉంటాయి. సరిగ్గా చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలు 4 వైపులా చూసినట్టే 4 రాజు బొమ్మల్ని ఒక్కసారి చూడొచ్చు. అందుకని చతుర్ముఖ పారాయణం అంటే పేరు పెట్టినటువంటి పండితుడండి ఎంత తెలివిగా పెట్టాడండి. ఇంత రహస్యంగా బ్రహ్మదేవుడు దర్శనం ఒక్కసారి దొరుకుతుందని అర్థంలో చతుర్ముఖ పారాయణం అండి నేర్పం. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. ఓ అల్లుడు అత్తారింటికి వెళ్ళి వాళ్ళు శుభ్రంగా మంచం మీద కూర్చోబెట్టి మినపసొన్నలు పెట్టి, మనుగుడుపులు కదా మరి, అన్నీ సపర్యలు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉండి ఆ గోడ మీద రాశాట. కాస్త మీద మసిబుగ్గలు ఇవి ఉండేవి ఆ కాలంలో. శ్వశుర గృహం పరమ సుఖం అని రాశాట. అంటే అత్తారిల్లు చాలా సుఖంగా ఉంటుంది, అనుభవం మీద చెబుతున్నా తెలుసుకోండి. సరే, మధ్యలో ఈయనకి ఏదో లఘుశంక దీర్ఘశంక ఏవో ఉంటాయి కదా, మరి గట్టిగా తిన్న తర్వాత ఆయన ఎలా అలా వెళ్ళాడు పక్కకి. పెద్ద బావమరసి చూశాడు, ఆయనకి అర్థమైంది. అదే బొగ్గు ముక్కతో ఆయన కింద రాశాట, ద్విత్రైదిన పరిమితం అన్నట్టు. బాబు 2-3 రోజులకు మాత్రమే పరిమితం దాని అర్థం. అత్తారిల్లు సుఖమే కానీ
2-3 రోజులు ఉంటే పర్వాలేదు. ఈ 4వ రోజు దగ్గర నుంచి ఉన్నామనుకో, బావగారు పొలం పెడదామని అంటారు. 5వ రోజునేమో ఆ గేదెను తోలుకొచ్చేయండి అంటారు. 6వ రోజునేమో పాలు తీసేయండి అంటారు. 7వ రోజున పేడ తీసేయండి అంటారు. ఇక అయినట్టు లెక్కది. అందుకని శిశుర గృహం పరమసుఖం అని రాగానే కింద ద్విత్రైదిన పరిమితం, మాటకి మాట మాటకి మాట అదే భాషలో అదే స్థాయిలో దెబ్బకొట్టడం అంటే ఇది. ఇలాంటి చమత్కారాలు తెలుగులో చాలా ఉన్నాయి. తెలుగువారి కుటుంబ జీవన విధానంలో, పండుగల్లో, పబ్బాల్లో అనేక రకాల్లో శుభాశుభాలు అన్నిటా కూడా మిశ్రితమే ఉన్నాయి. ఇప్పుడు